బిగ్ బాస్ హౌస్లో ఒకసారి ప్రోమోను చూసినట్లయితే హౌస్లో ఎవరిని నామినేషన్ చేయాలనుకుంటున్నారో ఒక ఇంటి సభ్యుల పేరుని చెప్పి దానికి తగిన కారణాలు చెప్పాలి అంటూ బిగ్ బాస్ తెలియజేశారు. ఇక ఇందులో భాగంగానే ఎవరైతే నామినేట్ అవుతారో వాళ్ళు నేరుగా షవర్ కింద కూర్చోవాలి. అప్పుడు వాళ్ళ మీద ఒంటి మీద బురద నీళ్లు పడతాయి. ఈ సందర్భంగా ముందుగా ఇమాన్యుయల్ అయితే భరణి గారిని నామినేషన్ చేస్తూ చెప్పిన రీజన్ ఏంటి అంటే, భరణి అన్న నువ్వు హౌస్లోకి మళ్ళీ వచ్చినప్పుడు కూడా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ కొంతమంది నిన్ను మాట్లాడి టార్గెట్ చేసినప్పటికీ నీ కోసం స్టాండ్ తీసుకొని మాట్లాడట్లేదు. నీ కోసం నువ్వు స్టాండ్ తీసుకోవట్లేవని అందుకే నేను నిన్ను నామినేషన్ చేస్తున్నాను అంటూ ఇమాన్యుయల్ ఈ రీజన్ చెప్పి నామినేషన్ చేస్తాడు. ఇక ఇందులో భాగంగానే రీతు అయితే దివ్యని నామినేషన్ చేసి, దివ్య నువ్వు చాలా తెలివైన దానివి, ముఖ్యంగా చెప్పాలి అంటే నువ్వు కొంతమందిని గ్రూప్ని క్రియేట్ చేసుకుంటావు, ఎప్పుడు ఎవరిని ఎలా వదలాలని ఒక్కొక్కరిని బాణాలుగా వదులుతావంటూ, ఎంతైనా నీ దగ్గర నిజంగా స్ట్రాటజీ నెక్స్ట్ లెవెల్ ఉంది అంటూ రీతు దివ్యకి ఈ పాయింట్ చెప్పి నామినేషన్ చేసింది. ఇక అలాగే పవన్ కళ్యాణ్ అయితే నిఖిల్ని నామినేషన్ చేసి చెప్పిన రీజన్ ఏంటి అంటే, నిఖిల్ భయ్య నీ గేమ్ అయితే ఎక్కడ కనిపించట్లేదు అంటూ చెప్పడంతో, అదేంటి వీకెండ్ వచ్చిన నాగార్జున గారు నన్ను టాప్ 6లో పెట్టారు అంటే, భరణి గారు దివ్య కన్నా నేను బాగానే గేమ్ ఆడుతున్నాను కదా, నీకు కనిపించట్లేదేమో అంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చుకున్నాడు కళ్యాణ్కి. ఇక చివరిగా అయితే గనక గౌరవ్ సంజనని నామినేషన్ చేసి, మొదటి వారం, రెండో వారం, మూడో వారం మీ గేమ్ కనిపించింది కానీ మిగిలిన వారాలలో కనిపించలేదు అంటే నువ్వు నా గేమ్ చూసుకొని వచ్చి నామినేషన్ చేస్తున్నావా అంటూ గౌరవ్కి జలకిచ్చింది సంజన. మొత్తానికి ఏదేమైనా సరే ఈ వారం నామినేషన్స్ అయితే చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్తో జరిగిందనే చెప్పాలి.